ఏమైంది? మీరు మాతో ఎన్నో కబుర్లు చెప్పాలనుందన్నారు, మరి ఇప్పుడేం మాట్లాడరే? ఇప్పుడు కూడా ఎన్నో మాట్లాడాలనుంది జోధా బేగం, కానీ మీ చూపుల మాయ మా గొంతుని పెకల్నివ్వడం లేదు, పెదవిని కదలనివ్వడం లేదు. మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. జోధా బేగం బొద్దింకా ఎక్కడా? ఇక్కడ ఎలాంటి బొద్దింకా లేదే. సర్లేండి, పర్వాలేదులేండి, మేం మీ పక్కనే ఉన్నాగా. మేము ఒక్కటే అనుకుంటున్నాం జోధా బేగం. మేం కూడా మిమ్మల్ని అన్ని విధాలా సంతోషంగా చూడాలి అనుకుంటున్నాం. ఎలాగైతే మీరిప్పుడు రుకయ్య బేగంని చూసుకుంటున్నారో అలాగే మీరు మా బిడ్డకు తెల్లయ్యే వేళ వరకు మీ ఎదురు చూస్తూ ఉంటాం. మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పనే లేదు. రుకయ్య బేగంకి పుట్టబోయే బిడ్డ కూడా మన బాబే అవుతాడు కదా, ఎందుకంటే అది తమరి బిడ్డే కదా షహిన్షా. మీకు మేము మాటల్లో చెప్పలేం ఈ రోజు మేము ఎంత సంతోషంగా ఉన్నామో. ఆ రోజు కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు మా చిన్నారి బిడ్డ తన లేత చేతులతో మా వేళ్లను పట్టుకుని నవ్వుతుంటే మాకు మొత్తం లోకమంతా మాతోటే ఉన్నట్టుగా ఉంటుంది జోధా బేగం. కేవలం మీ ఒక్కరికే కాదు, మొత్తం మొఘలాయి సామ్రాజ్యానికి పర్వదినం షహిన్షా. ఈ రోజు మీరు మాతో పాటు ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీ మనసు ఎంతో గొప్పది జోధా బేగం. మాకు మీ మీద, సలీమా బేగం మీద ఎంతో గర్వంగా ఉంటుంది. ఇక మీ ఇద్దరి తోడు మాకు ఉన్నందుకు మమ్మల్ని మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తుంటాం. సలీమా బేగం గారి పెద్దరికం, మీ ప్రేమ, ఇక మాకు పుట్టబోయే బిడ్డ మీద ఆ దేవుడి కరుణ ఉంటే చాలు జోధా. ఆదాబ్ మహామంత్రి గారు. అంత కొంపలు మునిగిపోయే అవసరం ఏమొచ్చిందని నువ్వు మా పనికి అడ్డు రావడానికి? ఈ కబురు వింటే హుజూర్, మీ ఆలోచనే కాదు శ్వాస కూడా ఆగిపోతుంది. కానీ మీరు దీనికి నాకు బహుమతి ఇవ్వాలి. బహుమతిచ్చేంత గొప్ప కబురైతే తప్పకిస్తాం. నన్ను రుకయ్య బేగం సైనాగారం దగ్గర కాపలా ఉంచారు. అక్కడ నేను రుకయ్య బేగం, హకీమా సాయిబా మాటలు విన్నాను. గుర్తుంచుకో, మేం గర్భవతివి కావని ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకో, హుజూర్, రుకయ్య బేగం గర్భంలో ఎలాంటి బిడ్డ లేదు. ఆవిడ ఊరికే నటిస్తున్నారు. వాహ్ రుకయ్య బేగం, వాహ్. మీరు చేసే పనులు ఎన్నోసార్లు మాకు నిరూపణ చేస్తూనే ఉంటాయి ఈ దాసీ లాంటి నమ్మక ద్రోహులు ఈ లోకంలో ఇంకా ఉన్నాయని. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు మహామంత్రి గారు? ఈ వార్త నువ్వెవరికైనా చెప్పావా? లేదు హుజూర్, నాకు చావాలని లేదు. చాలా బాగుంది, సబాష్. రా, నీకు నీ బహుమతిస్తాను. ఆదాబ్ బేగం సాహిబా, మహామంగ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మేం విశ్రాంతి తీసుకోదలిచామని ఆవిడతో చెప్పండి.
మేమిప్పుడు చెప్పబోయే కబురు విన్నాక ఖచ్చితంగా ఇది మీకు విశ్రాంతి తీసుకునే సమయం కాదనిపిస్తుంది. అయినా అంత గొప్ప కబురు ఇప్పుడు మీరేం తీసుకొచ్చారని? అందరూ వెళ్ళండి. చెప్పాలనుకునేదేదో త్వరగా చెప్పండి. మహామంగా, మీరు చేస్తున్న పనేంటి? కొన్ని విషయాలు వినడం కంటే చూస్తేనే బాగా తెలుస్తాయి. ఇప్పుడే అంతా తెలిసిపోతుంది. సహనం వహించండి. ఆషియానా, తన్నిక్కడికి ఎందుకు పిలిచారు? ఇప్పుడే తెలిసిపోతుంది రుకయ్య బేగం. మేం చెప్పాంగా, కాస్త సహనం వహించండి. ఆషియానా, నువ్వు మాకు చాలా మంచి వార్త వినిపించావు. అందుకని నీకు బహుమతి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఇదే మేమిచ్చే బహుమతి. దీన్ని తాగు ఆషియానా. నీకే చెప్పేది ఆషియానా, ఇది మేం నీకిచ్చే బహుమానం. ఇదే నీకు మేమిచ్చే కానుక. తీసుకుని తాగు. నీకే చెప్తున్నాను ఆషియానా, తీసుకుని తాగో. నీకే చెప్తున్నాను ఆషియానా, తీసుకుని తాగో. యా అల్లా, ఇదే పిచ్చి పని మహామంగా. నీకేమన్నా మతి భ్రమించిందా? నేనిప్పుడే ఒక సేవకుడిని పంపించి మీరు చేసిన ఈ దారుణ గురించి షహన్షాకి చెప్పేస్తాను. రుకయ్య బేగం, నేనెందుకు ఈ దారుణం చేశానో తెలిస్తే మీరు షహన్షాకు కబురు పంపించే ప్రయత్నం ఖచ్చితంగా మానుకుంటారు. మహామంగా, ఇది ఇలాంటి స్థితిలో మీరిలా కంగారు పడి కేకలేదు రుకయ్య బేగం. బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా బహుశా ఇక్కడెవరికీ తెలియదు కదా. మీ కడుపులో ఎలాంటి బిడ్డ లేదనే విషయం ఎవరికీ తెలియదు కదా. దీని మీద మీ కేకల ప్రభావం పడ్డానికి అంతేగా. ఇదేం కట్టు కదా మహామంగా? జలాలకు మీరు చెప్పిందే కట్టుకథ. అసలు నిజం ఏంటంటే ఇప్పుడు మీ ముందుకు మేం తీసుకొచ్చింది. రుకయ్య బేగం, ఈ కట్టుకథ, ఈ వాస్తవం ఏదైనప్పటికీ ఎప్పటికీ ఇది మనిద్దరి మధ్యే ఉంటుంది, నమ్మండి. ఎందుకంటే మీరు జోదా బేగంని జలా నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి. ఆ జోదా బేగం జలాల్ నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. జలాల్ మమ్మల్ని అన్ని హక్కుల నుంచి దూరంగా ఉంచారని ఒప్పుకుంటున్నాం. అయినా మేం దానికి చాలా దగ్గరగానే ఉన్నాం. శాస్త్రాల్లో రాస్తున్నదేమిటంటే ఇద్దరి శత్రువులు ఒకడే అయితే ఆ ఇద్దరూ స్నేహితులవ్వాలని రాసుంది. మేం మీతో స్నేహం చేయడానికొచ్చాం ఈ క్షణం నుంచే. రుకయ్య బేగం, ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు ఒంటరిగా జలాల్ని ఎంతో కాలం ఈ కథలతో నమ్మించలేరు. జోదా బేగం వల్ల, ఒక రాజపుత్రిక వల్ల మమ్మల్ని అధికారం నుంచి జలాల్ దూరం చేశాడు. మేం మాకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం. రుకయ్య బేగం, మమ్మల్ని పూర్తిగా నమ్మండి. మనమిద్దరం కలిస్తే ఆ జోదా బేగంని జలాల్ నుంచి దూరం చేయగలం. మహామంగా, మాకు జోదా బేగం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేం జోదా బేగంని ఈ కోట నుంచి, మా జలాల్ జీవితం నుంచి దూరం చేయడానికి చాలా సమయం వృధా చేశాం. ఇప్పుడు మేం మా జలాల్ని తిరిగి చేరువ చేసుకోవాలనుకుంటున్నాం. బాగుంది, చాలా బాగుంది. కానీ అలాంటి ఆలోచన మాకు కూడా రాలేదు. దానికోసం మీరు వేసిన పథకం ఎంతో గొప్పగా ఉంది. కానీ ఆ పథకాన్ని అమలు చేసేటప్పుడు మీరు నమ్మకస్తులు సరిగా ఎంచుకోలేదు. ఈ దాసి మీకే నమ్మకస్తురాలు, మీతోనే ఉండేది.
అసలు నిజం తను తెలుసుకుంది. తను ఎంతో విశ్వాసంగా ఉండకుండా మా మీద విశ్వాసాన్ని చూపించింది. కానీ నేను మరోసారి మీ దగ్గర నా విశ్వాసాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే తనకి విషయం ఇచ్చాను. లేదంటే తను మరొకరి దగ్గర ఈ విషయాన్ని చెప్పేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి దీన్నేం చేద్దాం? ఈ శవం గురించి 1000 ప్రశ్నలు వేస్తారు మహామంగా. ఆ ప్రశ్నలన్నింటికీ మేం ఒకే ఒక సమాధానం ఇస్తాం. అది ఎలాంటి జవాబంటే ఎవరి దగ్గర ఇంకేం ప్రశ్న ఉండదు. అలాగే జలాల్ మళ్ళీ మీకు బాగా చేరువవుతారు. జ్యోధ బేగం, రుకయ్య బేగంకు పుట్టిన బిడ్డకు మాటలు వచ్చాక మిమ్మల్ని వాడు కూడా చిన్నమ్మ అని అంటాడుగా. చిన్నమ్మ గారిని పిలిస్తే మేం రుకయ్య బేగంతో చెబుతాము ఆ బిడ్డ ఆలనా పాలన నేనే చూసుకుంటానని. ఏంటి అంటే మళ్ళీ మీకు ఖాళీ సమయం ఉండదు? మిమ్మల్ని కలవాలంటే మేము మళ్ళీ తప్పించాలా? షహిన్షా, అంతరాయానికి మన్నించండి హుజూర్. హుజూర్ రుకయా బేగంకు ఎవరో విషం ఇవ్వాలని ప్రయత్నించారు. ఏంటి? రుకయ్య బేగం, జలాల్! జలాల్! మీకేం కాలేదుగా? జలాల్, ఆ దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి హాని జరగలేదు. లేదంటే మళ్ళీ ఇంకోసారి. ఏమైంది రుకయ్య బేగం? జలాల్, ఈ దాసి మా కోసం పాయసం తీసుకొని వచ్చింది. అది జోధా బేగం చేశారు కదా ఆ పాయసం. ఈరోజు ప్రశ్న, రాజా బార్మల్ అల్లుడి పేరేంటి? ఏ అక్బర్, బి ఆదం. ఏమైంది రుకయ్య బేగం? జలాల్, ఈ దాసి మా కోసం పాయసం తీసుకొని వచ్చింది. అది జోధా బేగం చేశారు కదా ఆ పాయసం. అది తీసుకొని వచ్చినప్పుడు తన చేతులు వణికాయి. తన మీద మాకు అనుమానం వచ్చింది. అందుకని మేము ముందు ఆ పాయసాన్ని కొంచెం రుచి చూడమన్నాం. అప్పుడు తను తత్తరపడింది. రుచి చూడకపోతే కారాగారంలో పెట్టిస్తాననగానే తను ఆ పాయసం తాగేసింది. చూడండి జలాల్, ఇప్పుడేమైందో చూడండి. జలాల్, నాకు చాలా భయంగా ఉంది. నాకు నా ప్రాణం మీద భయం కాదు, నా కడుపులోని బిడ్డ తనకేమవుతుందో అన్న భయం. జలాల్, ఈ రోజు ఈ దాసీ స్థానంలో నేనుండుంటే జలాల్, ఆలోచించండి. మీరికేం కంగారు పడకండి రుకయ్య బేగం. మేం మీకు ఏ ఆపద జరగనివ్వం. మీకు కానీ మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కానీ జరగనివ్వం. మేం విన్నదేంటి జలాల్? అత్తగారు, మీకేమీ కాలేదుగా రుకయ్య బేగం? కాలేదు అత్తగారు. ఇదిగో తను చూడండి. మా శత్రువులు మరోసారి తమ పన్నాగాన్ని అమలు చేశారు. మరోసారి మాకు పుట్టబోయే బిడ్డను చంపడానికి ప్రయత్నించారు. అయినా మీరంతా ఏం చేస్తున్నారు? మేము మిమ్మల్ని అప్పుడే హెచ్చరించాం కదా, ఎలాంటి అశ్రద్ధ మేము క్షమించబోమని. ఒకవేళ ఈ రోజు మా శత్రువే గనక గెలిచుంటే మా బిడ్డను మేము కోల్పోయేవాళ్ళం. ఈ నేరానికి శిక్ష మేము మీ ఇద్దరికి వేస్తున్నాం. అలాగే మీ అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. వద్దు జలాల్, ఇందులో వీళ్ళ తప్పేం లేదు. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయకండి. ఈ దాసీలంతా మా విశ్వాస పాత్రులే. కానీ ఈ దాసి మాత్రం కాదు జలాల్. బహుశా తను మన శత్రు మనిషేమో జలాల్. లేదంటే ఎవరో ఒకరు తనతో అలా చేయించి ఉండొచ్చు. మా శత్రువు ఎవడైనా లేక మా మీద శత్రుత్వంతో ఎవడు ఈ పని చేసినా వాడు ఎంతో కాలం తప్పించుకోలేడు. వాడు మా గాయాన్ని తిరగతోడేందుకు ప్రయత్నం చేశాడు. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. రుకయ్య బేగం, ఇక మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే వస్తువు కానీ తాగే వాటిని కూడా, ఆఖరికి ఔషధాలను కూడా
ఇకపై జోధా బేగం పరీక్షిస్తారు. ఇకపై రుకయ్య బేగం బాధ్యత అంతా మీకే అప్పగిస్తున్నా. అందుకని ఇక నుంచి మీరు మీకిచ్చిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నమ్మకంగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఈ విషయంలో మేమెవరిని నమ్మదలుచుకోలేదు. ఇక రుకయ్య బేగం తన కడుపులోని బిడ్డ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు మేము మీకే ఇస్తున్నాం. ఖాన్ సాబ్ గారికి సందేశాన్ని అందించండి. కోట చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయమని చెప్పండి. ఏ వ్యక్తిపై అనుమానం వచ్చినా వెంటనే బంధించమని చెప్పండి. ఇంతకీ ఆ విషయం ఎక్కడి నుంచి వచ్చిందేంటో తెలుసుకోండి. అందుకని త్వరగా హకీం సాహిబాను వెంటనే పిలుచుకురండి. వెళ్ళండి. చాలా మంచి నిర్ణయం జలాల్. దాసుల మీద భారం వేయకుండా మనవాళ్లే ఉండడం ఎంతో మంచిది. నువ్వు జోధాకు ఈ బాధ్యతను అప్పగించి ఎంతో మంచి పని చేశావు. ఇక రుకయ్య ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది మనకి తలెత్తదు. అవును, నేను కూడా జోధా బేగంతోనే ఉంటాను. అలాగే రుకయ్య, కాసేపు మీరు మా గదిలోకి రండి. మీ గదిని సేవకులు శుభ్రం చేయవలసి ఉంది. మీరేం కంగారు పడకండి రుకయ్య బేగం. జోధా బేగం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అత్తగారు, నేను కోరుకున్నది అందరి దృష్టి మా మీద పడాలని, అందరి సానుభూతి మాకే దక్కాలని. కానీ ఆ జోధా బేగం ప్రతిసారి అందరి దృష్టిని తన మీదకి లాగేసుకుంటుంది. అసలు ఈ జోధా బేగంని జలాల నుంచి ఎలా దూరం చేయాలి? రుకయ్య బేగం ఇప్పుడు ఎలా ఉన్నారు? నిద్రపోతున్నారు. మమ్మల్ని దయచేసి క్షమించండి షహిన్షా. ఒకవేళ మేము ఆ సమయంలో అక్కడే ఉండుంటే రుకయ్య బేగంకి ఇలా జరుగుండేది కాదు. మమ్మల్ని మేము దోషిగా భావిస్తున్నాము. మా వల్లే తన అంత బాధను అనుభవిస్తుంది. మీరెంతగా కంగారు పడుతున్నారు. మీరలా మాట్లాడకండి జోధా బేగం. మీరు రుకయ్య బేగంని దగ్గరుండి ఇలా చూసుకుంటుంటే మాకు సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆవిడ మిమ్మల్ని తన దగ్గర ఉండమని చెప్పినప్పుడు మాకెంతో బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆవిడ తీసుకున్న నిర్ణయం సరైందనిపిస్తోంది. ఎందుకంటే మీరు తనకు తోడుగా ఉన్నంత వరకు మా శత్రువు ఎవరైనా సరే వాడి పన్నాగం అస్సలు పారదు. మీరిక చింతించకండి. ఇంకెలాంటి హాని జరగబోదు. కానీ జోధా బేగం, జరిగిన సంఘటనలు మమ్మల్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి. క్షణకాలం కూడా మనసు కుదురుగా ఉండటం లేదు. ఈ రోజే మాకు తెలిసింది. మేము ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న రుకయ్య బేగంని మాకు పుట్టబోయే బిడ్డని పోగొట్టుకునేవాళ్ళం. మాకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో చేతులు మరింత దృఢంగా కావాలని ఉంది. కానీ ఒక పసిబిడ్డ, మా పసిబిడ్డ ఇంకా ఈ నేల మీద అడుగు పెట్టనే లేదు జోధా. ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము ఎంతటి సామ్రాజ్యానికి రాజులమైనప్పటికీ జోధా బేగం, బిడ్డ విషయానికి వచ్చేసరికి మేము బలహీనులమైపోతున్నాం. మీకు నిజం చెప్పమంటారా? మాకు సింహాసనం కోల్పోతామనే భయం ఏమాత్రం లేదు జోధా. ఎందుకంటే మాకు తెలుసు మేము పోరాడి శత్రువులను చెండాడి మా సామ్రాజ్యాన్ని దక్కించుకోగలం. కానీ మేము ఈ రోజు మా బిడ్డను గనక పోగొట్టుకుని ఉంటే మీకు విషయం చెప్పనా షహిన్షా? మీరు బయటికి కనిపించేది నిజం కాదు. చూడ్డానికి కఠినంగా ఉన్నా లోపల సున్నితమైన స్వభావం కలిగిన చిన్న పిల్లాడు మీరు. ఈ అశ్రువులు మీరొక మంచి తండ్రి అని నిరూపించడానికి ఒక ప్రతీక. ఆ సంతానానికి మీ మీద గర్వం ఉంటుంది. అలాగే మాకు పూర్తి నమ్మకం ఉంది మీరు కూడా ఒక గొప్ప అమ్మి జాన్ అవుతారు అని. మేం చూశాం. ఎలాగైతే మీరు రుకయ్య బేగంని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసుకునే విధానం ఉంది. అది మెచ్చుకోదగిందే జోధా బేగం, మెచ్చుకోదగినదే. అలాగే మీకు మరో మాట చెప్పమా? ఈ రోజు నిజంగానే మా బిడ్డని పోగొట్టుకుంటామేమోనని మాకు అనిపించింది. అలా ఎన్నటికీ జరగదు షహిన్షా. ఇప్పుడు మీకు తోడుగా మన ప్రజల ఆశీస్సులున్నాయి. ఈరోజు ప్రశ్న: రాజా బార్మల్ అల్లుడి పేరేంటి? ఏ అక్బర్, బి ఆదం ఖాన్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.